సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. టీబీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీబీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ సమయంలో టీబీజేపీపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని వెల్లడించారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలన్నారు. మరోసారి ఇలా చేస్తే 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ పిటిషన్ డిస్మిస్ చేయడంపై బీజేపీ నేతల నుంచి ఏమన్నా రియాక్షన్స్ వచ్చాయా? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ ను తెలంగాణ బీజేపీ సీరియస్ గా పరిగణించి ఈ అంశం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వెంటనే ఈ కేసును విచారణకు రాగానే వాటిని డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని తెలంగాణ బీజేపీని మందలించింది. రాజకీయ నాయకులు థిక్ స్కిన్ కలిగి ఉండాలి, విమర్శలు ఎదుర్కొనేటువంటి తోలు మందం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు సూచించినటువంటి పరిస్థితి. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే చూసుకోవాలి తప్ప వాటిని కోర్టు వరకు లాగొద్దని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణ బీజేపీకి హితవు పలికింది. ఈ అంశం పైన మరింత వాదన చేసేందుకు తెలంగాణ బీజేపీ తరఫు న్యాయవాదులు ప్రయత్నించినటువంటి సమయంలో ఇలాగే వాదన కంటిన్యూ చేస్తే తాము 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ హెచ్చరించారు. దాంతో ఆ వాదనలు ముగిశాయి. సో మొత్తానికి తెలంగాణ బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. రైట్ వెంకటేష్.